విద్యా వైద్యం సహా అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిన పల్లెలు ఎన్నో ఉన్నాయి. ఆ గ్రామం కూడా అలాంటిదే. అయితేనేం ఎన్ని సమస్యలుంటేనేం ఎన్ని కష్టాలు నష్టాలున్నా సరైన వసతులు లేకున్నా ఉడుంపట్టుతో ఉద్యోగాల సాగు చేస్తున్నారు పల్లె బిడ్డలు. ఈ తరం యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు కూడా. ఆ ఊళ్ళో గడప గడపకి గవర్నమెంట్ జాబ్. ఇది ప్రభుత్వ పథకం కాదు, సభ్య సమాజానికి మంచి సందేశం ఇస్తున్న చిన్న బుగ్గారం సంకల్పం. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని చిన్న బుగ్గారం పేరుకు తగ్గట్టుగానే చిన్న గ్రామమే. మొత్తం 103 గడపలు, 580 జనాభా, 409 మంది ఓటర్లున్నారు. 3 దశాబ్దాల క్రితం వ్యవసాయం తప్పితే మరో ధ్యాసే లేని సాధారణ గ్రామం. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని ప్రాంతం. అక్కడే ఉంటుందిలే అని అనుకుంటే పొరపాటే. తరిచి చూస్తే చదువులమ్మ తల్లికి నమస్కరించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపిస్తున్నారు ఈ గ్రామ ప్రజలు. ఈ గ్రామంలో ఓ అంగన్వాడీ కేంద్రం, 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఉన్నా గ్రామంలో గడపకో ప్రభుత్వ ఉద్యోగున్నారు. అంతేకాదు, ఒక్కో అభ్యర్థి ఏకంగా 5-6 ప్రభుత్వ కొలువులు సాధించి సత్తా చాటారు. మొత్తం 82 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. అలా అని ఏదో చిన్నా చితక ఉద్యోగాలు కాదు. రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్యం, అటవీ, గిరిజన సంక్షేమం, పశు వైద్యం, ఫార్మసీ, సాగునీటి పారుదల, మహిళా శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఇంజనీరింగ్ ఒక్కటేమిటి అన్ని శాఖల్లో అగ్రస్థానాల్లో నిలిచే ఉన్నత స్థాయి పోస్టుల్నే కైవసం చేసుకున్నారు. ఎలా చదువుకోవాలి, ఎలా ఉద్యోగాలు సాధించాలనేది అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. అందరూ ఆల్మోస్ట్ 83 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆల్మోస్ట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అంగన్వాడీ, ఈజీఎస్, హోంగార్డ్, ఫారెస్ట్, వెటనరీ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ప్లస్ డిఆర్డిఓ, ఎన్జిఆర్ఐ, అగ్రికల్చర్ సైంటిస్ట్, ఈ విధంగా పద్ధతిలో అన్నీ ఉన్నాయి. ప్లస్ డాక్టర్లు ఆల్మోస్ట్ ఒక 5 డాక్టర్లు అయిపోయారు, ఇంకా 5 స్టూడెంట్స్ అవుతున్నారు. సో ఉద్యోగం రాకుండా కూడా కొందరు ఎంబీఏ బీఎడ్ చేసి కూడా ఆధునిక పద్ధతిలో వ్యవసాయం కూడా ఇస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసుకుంటూ వాళ్ళందరినీ మా వాళ్ళ స్కూల్ కూడా ఉంది. ప్లస్ మా ఊర్లో పరిశుభ్రత కావచ్చు, 6 ఆట ప్లాన్ పెట్టించాము అందరం. ప్లస్ ఎలక్షన్ అప్పుడు అందరం కలిసి ఉంటాం, ఏం ప్రాబ్లం లేదు. మేఘాలయ రాష్ట్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఇందల్ కుమార్, హైదరాబాద్లోని నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తున్న భూగర్భ నిపుణులు డాక్టర్ లోహిత్ కుమార్, ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ జైసింగ్ చిన్న బుగ్గారం గ్రామస్తులే. ఏడాది క్రితం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లలో పరీక్ష రాసి ఇటీవల 6 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన నిఖిత ఈ గ్రామానికి చెందిన యువతే. గతంలో ఈ గ్రామానికి చెందిన ప్రతాప్ సింగ్, శ్రావణ్ కుమార్ అప్పటి జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక కావటం పల్లె భవిష్యత్తును ఓ మలుపు తిప్పింది. వారిని స్ఫూర్తిగా తీసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యనందించి ప్రయోజకుల్ని చేశారు. ఒకరిని చూసి మరొకరు అన్నట్టు గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారిని ప్రేరణగా తీసుకుని సర్కారు ఉద్యోగాలు సాధించారు. 3 అన్నదమ్ములు, పెద్ద అన్నయ్య టీచరు, ఇంకొక అన్నయ్య వ్యవసాయం చేస్తారు. నేను అందరికన్నా చిన్న. నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తాను. హైదరాబాద్ సిఎస్ఆర్ ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇది కౌన్సిల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో నేను సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ నందు పనిచేస్తాను. ఇంతకుముందు నేను పిహెచ్డి మెడికల్ మైక్రోబయాలజీ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ నందు 2010లో పూర్తి చేసి నా యొక్క మొదటి ఉద్యోగం చండీగఢ్ సిఎస్ఆర్ ఎంటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ చండీగఢ్లో జాబ్ రావడం జరిగింది. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్లో సొంత హౌస్తో పాటు ఇప్పుడు సిఎస్ఆర్ ల్యాబ్లో జాబ్ చేస్తున్నాను. కేవలం ప్రభుత్వ కొలువుల్లోనే కాదు, భూతల్లికి ప్రణమిల్లి వ్యవసాయంలోనూ చిన్న బుగ్గారం ఆదర్శంగా నిలుస్తోంది. చదువంటే ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కాదు, అన్ని రంగాల్లోనూ ఎదగవచ్చని నిరూపిస్తున్నారు ఇక్కడి గ్రామస్తులు.